పరిశుద్ధ లేఖనంలో నుంచి యోహాను గారు రాసిన మొదటి అధ్యాయం 2వ వచనం మాట చదువుకొని మనం ప్రార్థన లోపల ఈ మాట చదువుకుని లోపలికి వెళ్ళిన 2 నిమిషాలు లోపల నేను మాట్లాడతాను. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన 3వ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం శ్రద్ధగా క్రీడ నీ ఆత్మ వర్తిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్తిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించుచున్నాను. దేవుడి మాటలు మన జీవితంలో ఫలించేదాక నేను ప్రార్థన చేసుకుని మనం లోపలికి వెళ్తాం. ప్రార్థన చేసుకున్నాను. ముందుగా నేను తర్వాత ప్రార్థన ప్రేమగా శ్రేష్టమైన మీ కృప కలిగిన పాదాలు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం ప్రభా. ఆయన చాలా రోజుల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాము. ఆయన అనిల్ బ్రదర్ని మరియు ప్రేమించి వారి జీవితంలో నా ప్రభావ అభివృద్ధి పొందడానికి వర్ధిల్లడానికి ఆశీర్వదింపబడడానికి మీరు నాయన చూపిస్తూ వస్తున్న మీ ప్రేమాన్ని బట్టి మరొకసారి మీ పాదాలు కోటాన్ని కోపిస్తూ చెల్లిస్తూ వస్తున్నాం ప్రభా. మా తండ్రి మేము వర్ధిల్లాలని మీరు కోరుతున్నాం, మేము ఆశీర్వదింపబడాలని మీరు కోరుతున్నాం. మేము ఉన్నతమైన స్థానంలో ఉంటే మా ద్వారా నా తండ్రి మీరు మరుగుపరచబడాలని ఘనపరచబడాలని మీ యొక్క ఉద్దేశమైంది ప్రభావ. తండ్రి ఆయన నీ బ్రదర్ని ప్రేమించి తారసిని ప్రేమించి వారిని ఒకటిగా చేసి వారి జీవితంలో నా ప్రభావ ఈ మోక్షమైన కార్యం ఈ అభివృద్ధి కార్యం నా తండ్రి మీరు జరిగిస్తూ విధానాన్ని స్తోత్రాలయ్యా. ఆయన దాంతో నా ప్రభావ తారా కలెక్షన్స్ అని ఈ నూతన ఈ శారీ షాప్ నా తండ్రి మీరు పరిశుద్ధపరచండి. మాకంటే ముందుగా మీరు లోపలికి ప్రవేశించండి నా తండ్రి. సిద్ధులో మీరు మాకు ప్రేమించి కాచిన రక్తాన్ని నా తండ్రి ఈ షాప్లో మరియు నా తండ్రి ఈ షాప్ చుట్టూ ఆయన కంచెలో వేస్తున్నారు ప్రభావ. ఈ రక్తం నుండే పరిశుద్ధత, ఈ రక్తం నుండే ఆదరణ, ఈ రక్తం నుండే నెమ్మది, ఈ రక్తం నుండే సమాధానము, ఈ రక్తం నుండే సంపూర్ణమైన పరిశుద్ధత ఈ సున్నామంలో మీరు అనుభవించగలగాక తండ్రి. ఎందరైతే ఈ షాప్లో అడుగు పెడుతున్నారో, ఎందరైతే ఈ షాప్లో పరిచయం చేయడానికి వస్తున్నారో వారందరూ సత్యదేవుడు దాన్ని అంగీకరించుగాక తండ్రి. కృప చూపి కనిపించిందయ్యా. ఇదిగో ఈ షాపు ద్వారా నా తండ్రి వీరు నాయన ఆర్థికంగా అభివృద్ధి చెందడం మాత్రమే కాదు కానీ నా తండ్రి ఆధ్యాత్మికంగా దినదినము అనుదినము మీలో ఎదుగుతూ మీలో వారి యొక్క వ్యక్తిగత అవసరాలను కట్టుకుంటూ నా తండ్రి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఈ స్థలాల్లో వచ్చి అడుగు పెడుతున్నారో వారందరికీ నీ సత్యాన్ని ప్రకటించేవారిగా, వారి క్రీస్తు పత్రికలుగా మారి నిన్ను ప్రకటించేవారిగా వారు తీర్చిదిద్దబడుదురుగాక. చూపించండి
తండ్రి ఇదిగో అనిల్ బ్రదర్ నాయన వారిని దీవించండి, వారి సంపూర్ణ కుటుంబాన్ని, వారి తల్లిదండ్రులని ఇద్దరిని దీవించండి. వారి జీవితంలో నీ ఉన్నతమైన ప్రణాళికను నెరవేరుస్తూ వస్తున్నదేమో ఇంకా మీ నూతనమైన కార్యాలు జరిగించండి. తారాశిస్సుని బట్టి మీ స్తోత్రాలు, తనను దీవించండి. తల్లిదండ్రులు ఇద్దరిని బట్టి మీ స్తోత్రాలు, వారి కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రాలు తండ్రి. ఇంకా ఎక్కడున్న బంధువులు, రక్త సంబంధులు, పేరు ప్రతి ఒక్కరి పట్ల ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ నీ రక్తపు కంచు నీడలో మమ్మల్ని దాయండి. ఇదిగో మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభావ మీరు మాకు ఇచ్చిన ఉన్నతమైన ఈ శుభవేళ, ఈ సంతోషకరమైన సమయంలో తండ్రి మీరు ఇచ్చిన ఈ శాంతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మిమ్మల్ని మాత్రమే హెచ్చిస్తూ, నా తండ్రి మీరు ఇచ్చిన ఈ శాంతికే మిమ్మల్ని మహిమపరుస్తూ, ఇదిగో నా తండ్రి మీరు చూపిన ప్రేమకై నా ప్రభువా నేను స్తుతిస్తూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామములో తండ్రి ఈ షాప్ను ప్రతిష్ఠించి ప్రారంభించున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒకసారి వస్తారా? ఇంకో స్టెప్ పెట్టినా తారా కలెక్షన్ షాప్ను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామంలో ప్రతిష్ఠించి ప్రారంభించుచున్నాము. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కూడలనా వేలాది పొట్టేళ్ళనా, వేలాది పొట్టేళ్ళనా, విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునే చెల్లింతును. ప్రైజ్ ది లార్డ్. ఈ సంతోషకరమైన సమయంలో ప్రేమించి నన్ను కుటుంబం వస్తువుగా కట్టి నన్ను దీవించి ఆశీర్వదించండి. నన్ను దీవిస్తే నన్ను కుటుంబాన్ని ఆశీర్వదించి బిడ్డలకు నేను షాప్లో నేను షాప్లో దీవించి నేను షాప్ ద్వారా బిడ్డలు నేను ఆశీర్వదించబడటానికి సహాయం చేసిన నేను కుటుంబంలో ఎన్నో మేలు ఉపకారాలు నేను గతకాలంలో ఎన్నో చేస్తాను. నేను ఈ రీతిగా నన్ను బిడ్డలు ఉంచినందుకు అది నాకు తెలుసుకుంటుంది. నేను తండ్రి ఈ సన్నిధించి నేను ఈ షాప్ను ఓపెన్ చేస్తున్న అనేక కస్టమర్ రాకుండా సహాయం చేసి ఆశీర్వదకరంగా ఉండడానికి సహాయం చేయను. నన్ను నీ నామం ద్వారా నేను ఈ కుటుంబాన్ని ఇంకా బలపరచడం ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నాను. నేను ఆత్మీయస్థితిలో ప్రార్థన జీవితంలో నేను బిడ్డలు ఇద్దరికీ సహాయం చేయను. నేను నీ గొప్ప కాపుదల భద్రత నేను కుటుంబానికి నేను షాప్కి దయచేయను, ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికీ దయచేయను. నేను బిడ్డలు వెలుగుగా తోడుగా ఉండడం ప్రార్థిస్తున్నాను. నేను అనేక ఆశీర్వదకరంగా బిడ్డలకు సహాయం చేస్తున్నాను. ఈ గొప్పలో నేను బిడ్డలను ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నాను. ఈ షాప్ని లాస్లో చేయలేను. నేను గొప్ప చేసిన కార్యం జరిపించాలి చెల్లించుకుంటున్నాను. నేను మీ ఘనమైన కార్యానికి పెంచిన స్థితించిన నేను తెచ్చుకుంటాను. అందరికీ వందనాలు చెల్లించుకుంటుంటాను. మా మధ్యలో మమ్మల్ని సన్నిధించినందుకు వందనాలు చెల్లించుకుంటాను. మీకు సహాయం కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రసిద్ధమైన శుభాలు తెలియజేస్తున్నానండి. ఈ సంతోషకరమైన సమయంలో పరిశుద్ధ లేఖనంలో నుంచి నేను చదివిన వాక్య భాగంలో నుంచే కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి శ్రద్ధ కలిగి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం చదువుతున్న వాక్య భాగం యోహాను గారు రాసిన పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఉంది. నేను మరలా ఆ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి చూడండి. ప్రియుడా,
నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుతున్నాను అని అన్నాడు. వర్ధిల్లుట అని అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అందరూ వర్ధిల్లాలని, ఆశీర్వదింపబడాలని, మేలు పొందాలని కోరుకుంటారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలనంటే, పిల్లలు చదువులో వర్ధిల్లాలని కోరుకుంటాం. ఒకవేళ పెద్దవారిగా మనం ఉంటే ఉద్యోగంలో వర్ధిల్లాలని, వ్యాపారంలో వర్ధిల్లాలని, ఇలా ఏది చేసినా దాంట్లో మనం వర్ధిల్లడానికి ఇష్టపడతాం, ఆశీర్వదింపబడడానికి ఇష్టపడతాం. అయితే దేవుని యొక్క కోరిక కూడా అదే. అందుకే ఆయన అపోస్తులుడైన యోహాను గారు అంటున్నాడు, ఈ గాయనకు ఆయన రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని అని అన్నాడు ఆయన. ఈరోజు ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న అనిల్ బ్రదర్ కావచ్చు, సిస్టర్ తారా గారు కావచ్చు, వారి సంపూర్ణ కుటుంబం ఎవరైనా సరే వర్ధిల్లాలి అని అంటే ఎలా ఉండాలో, వర్ధిల్లడానికి ఎవరిని ఆశ్రయించాలో, ఎవరిని మనం ఆ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనం ఆశీర్వదింపబడతామో, మనం వర్ధిల్లుటకు దేవుని చిత్తం ఎలా ఉందో ఆ కొన్ని మాటలు మాత్రం నేను చెప్పి ముగిస్తాను. శ్రద్ధ కలిగి వినండి. నిజానికి మనం వర్ధిల్లాలని దేవుని యొక్క కోరిక, మనమందరము ఆశీర్వదింపబడాలని దేవుని యొక్క కోరిక. ఎలా చెప్తున్నారు అని అంటే, మన బిడ్డలు నాశనం అయిపోవాలని మనం కోరుకుంటామా? మన పిల్లలు అంచెలంచెలుగా ఎదగాలని మనం కోరుకుంటాం ఈ భూమి మీద, మానవులుగా, మనుషులంగా. మరి మన పరమ తండ్రి ఎవరు? దేవుడు. పరమ తండ్రి అయిన దేవుడు తన పిల్లల మీద మన్నును ఒకవేళ అభివృద్ధి చెందకుండా, ఆశీర్వదింపబడకుండా, వర్ధిల్లకుండా ఉండాలి అని ఎప్పుడైనా కోరుకుంటారా? ఖచ్చితంగా కోరుకోరు. మనము ఉన్నతమైన స్థానంలో ఉండాలని, మన ద్వారా ఆయన గణపరచబడాలని ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఈ మాటలు తెలియజేస్తూ అంటాడు, మనం వర్ధిల్లుట అనేది దేవుని చిత్తము అని స్పష్టంగా ఈ లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. అందుకే ఏమన్నాడు తెలుసా? నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు అని అన్నాడు. ఇక్కడ ఏంటి? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అని అన్నాడు. ఇప్పుడు నేను ఏమంటానంటే, మొదట నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అంటే మనము అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి, ఆశీర్వదింపబడాలనంటే దాని యొక్క రహస్యం ఏంటో తెలుసా? మొదట మన ఆత్మ వర్ధిల్లాలి. చెప్పండి, ఏం వర్ధిల్లాలి? ఎప్పుడైతే మన ఆత్మ క్రీస్తులో లీనమై, క్రీస్తులో అభివృద్ధి చెందుతూ, క్రీస్తులో వర్ధిల్లుతూ ఉందో ఆటోమేటిక్గా మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. ఆటోమేటిక్గా మనం ఆశీర్వదింపబడతాం. నేను ఏమంటానంటే, ఎవరి ఆత్మ వర్ధిల్లుతుందో వారి జీవితంలో అన్ని విషయాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం, అభివృద్ధి ఖచ్చితంగా వారు చూస్తారు అన్న వాస్తవమైన యథార్థమైన సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇప్పుడు వర్ధిల్లి అభివృద్ధిని చూడాలంటే చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? మనం వర్ధిల్లి అభివృద్ధిని చూడాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? దీన్ని ఒక్కసారి ఎవరైనా కీర్తన 92వ కీర్తన 13వ చరణం చదువుతారా? 92వ కీర్తన 13వ చరణం త్వరగా చదవండి. 92వ కీర్తన 13వ చరణం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఇప్పుడు చూడండి, వర్ధిల్లాలి అని అంటే ఒకే ఒక్క మార్గం ఉంది, ఒకే ఒక్క వే. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు హ్యావ్ సక్సెస్ ఆర్ ప్రాస్పెరిటీ. మనం వర్ధిల్లడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదేంటో తెలుసా? అదేంటి? దేవుని మందిరములో నాటబడుట అని అన్నాడు ఇక్కడ వాక్యంలో. నేనేమంటానంటే, మందిరము అని అనగా దేవుని సన్నిధి అని అర్థం. చెప్పండి, ఏంటి? దేవుని సన్నిధి అని అంటే ఆయన కనుదృష్టి నిలిచే స్థలం అని అర్థం. చెప్పండి, ఏంటి? ఆయన కనుదృష్టి నిలిచే స్థలం. దేవుని మందిరం అనంటే ఆయన సన్నిధి, ఆయన సన్నిధి అనగా ఆయన కనుదృష్టి నిలిచే స్థలం. అంటే ఆయన చూస్తున్న స్థలం, ఆయన ఉంటున్న స్థలం, ఆయన పర్మిషన్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎవరైతే దేవుని కనుదృష్టిలో ఉంటారో అనగా దేవుని కనుదృష్టిలో నాటబడి ఉంటారో, దేవునిలో నాటబడి ఉంటారు అనగా ఒక్క మాటలో చెబితే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడి, మన యొక్క ప్రతి పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తులో నాటబడతారో, క్రీస్తు పత్రికలుగా మార్చబడతారో, వాళ్ళు ఖచ్చితంగా ఏం చూస్తారో తెలుసా? ఎప్పుడేం చూస్తారు?
అభివృద్ధిని చూస్తారు, ఆశీర్వాదాన్ని చూస్తారు, వారు వర్ధిల్లుతారు అన్న వాస్తవ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు అనొచ్చు, ఎందుకు క్రీస్తులోనే నాటబడాలి అని అంటే, పరిశుద్ధులైన పౌలు గారు కొలస్సీ సంఘానికి పత్రికను రాస్తూ 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు. 2వ అధ్యాయం 9వ వచనంలో ఒకసారి చదువుతారా? పరిశుద్ధులైన పౌలు గారు కొలస్సీ సంఘానికి పత్రికను రాస్తూ అంటే ఎందుకు క్రీస్తులోనే మనం నాటబడాలి అని అంటే, చూడండి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని అన్నాడు. అంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఎవరు నివసించున్నదట? యేసుక్రీస్తు ప్రభువారిలో నివసించుతున్నదట, క్రీస్తులో నివసించుతున్నదంట. ఇప్పుడు ఎవరైతే దేవాతి దేవుడుగా, సత్య దేవుడుగా క్రీస్తును అంగీకరించి క్రీస్తులో నాటబడతారో, క్రీస్తులో తమను తాము కట్టుకుంటారో, క్రీస్తు కనుదృష్టిలోనికి వస్తారో, వాళ్ళు ఖచ్చితంగా ఏం చూస్తారో తెలుసా? వారు అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూస్తారు. ఇది వాస్తవమైన యథార్థమైన సత్యం కనుక మరలా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఆయన కనుదృష్టిలోనికి మనం రావాలి. అలా మనము ఆయన రక్తంలో కడగబడి తరువాత దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెప్తున్నాను చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం త్వరగా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని ఉంటుంది అక్కడ 10వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ వచనంలో. ఒకవేళ మనం క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన నీడలో ఉంటూ ఆయన కనుదృష్టిలో మనం ఉంటే, ఆయనలో మనం నాటపడితే ఏం జరుగుతుందంట తెలుసా? ఏం జరుగుతుందట? యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఏమవుతుందంట? ఐశ్వర్యాన్ని ఇస్తుందట. అందుకే అంటాడు కదా, భక్తుడు అంటాడు కదా, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు, కొలస్సీ పత్రికలోనే ఉంటుంది 2వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి అన్నాడు. చాలా మంది అనుకుంటారు దేవుని ఆశీర్వాదం అని అంటే ఏవేవో డబ్బులు లేదా ధనము, ఆస్తి విస్తారమైనది ఏదో అనుకుంటారు. నేనంటాను, దేవుని ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే దీవెన, దేవుడిచ్చే నెమ్మది. మీకు ఒక విషయం చెప్పనా? ఎన్ని కోట్లు మనం సంపాదించినా, ఎంత ఆస్తి మనకున్నా, మనకు సమాధానం లేకపోతే, నెమ్మది లేకపోతే, శాంతి లేకపోతే అవన్నీ వ్యర్థమే. కనుక దేవుడిచ్చే ఆశీర్వాదం మొట్టమొదటి సమాధానము. దేవుడిచ్చే ఆశీర్వాదము మొదట ఏంటిదో చెప్పండి? నెమ్మది. దేవుడిచ్చే సమాధానము, ఆశీర్వాదము, అది ఎవరైతే అనుభవిస్తారో వారు సమాధానము, నెమ్మదిని కలిగి ఉంటారు. వారు దేవునిలో దినదినము, అనుదినము ఆటోమేటిక్గా వర్ధిల్లుతారు. దానికి గల కారణం ఏంటో తెలుసా? మనం ఆయన కనుదృష్టిలో నిలిచి ఉంటాం కనుక. అందుకే మనం దేవుని కనుదృష్టిలోనికి రావాలి, దేవుని నీడలోనికి రావాలి. ఇది మొట్టమొదట మనం చేయవలసిన పని. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? మనము అన్ని విషయంలో వర్ధిల్లాలని కోరుకుంటున్నారు. మూలవాక్యం మర్చిపోవద్దు. అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే మొదట చేయాల్సిన పని ఏంటో చెప్పండి? దేవునిలో మనం నాటబడాలి, క్రీస్తులో మనల్ని మనం పట్టుకోవాలి. అలా చేసిన వారికి ఇంకా ఆశీర్వాదాలు ఉంటాయి. మీరు చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల్లో, యోబు గ్రంథం 8వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలుకొని ఎడల, 6వ వచనంలో అంటాడు, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. చదువు సిస్టర్. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేనికి తగినట్లుగానట? నీ నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని, మన వ్యాపారాన్ని, ఇలా మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆయన ఏం చేస్తాడట? వర్ధిల్ల చేయను అన్నాడు. దాని తర్వాత వచ్చిన 7వ వచనం చదువుతారా? అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవునిలో ఎవరైతే తమను తాము కట్టుకుంటారో, క్రీస్తులోకి ఎవరైతే వస్తారో వాళ్ళు మొదట ఒకవేళ కొద్దిగా ఉన్నా, ఒకవేళ ఇది చిన్న వ్యాపారమే అయినా, తుదకు దేవుడు దాన్ని ఏం చేస్తాడట? మహాభివృద్ధి చేస్తాడట. ఈరోజు మనం చిన్న మందిగా ఇక్కడ ఉన్నాం, చిన్న షాపే ఇక్కడ ఇచ్చాడు. ఇదే తారా ఈ కలెక్షన్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? మనం క్రీస్తులో ఎప్పుడు చేస్తారో తెలుసా? మనం క్రీస్తులో మనల్ని మనం కట్టుకున్నప్పుడు, క్రీస్తులో మనం నాటబడినప్పుడు, క్రీస్తు నీడలోనికి వచ్చినప్పుడు, ఆయన కనుదృష్టిలోనికి వచ్చినప్పుడు అభివృద్ధి ఆటోమేటిక్గా మన జీవితంలో ఎలా ఉంటుందంటే తెలుసా? మొదట కొద్దిగా ఉన్నా తుదన ఎలా ఉంటుందంటే అది మహాభివృద్ధి మనం చూస్తామంట. ఎందుకు చూస్తామనంటే 91 కీర్తన 14వ వచనంలో అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని
కీర్తిస్తాను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరుస్తాడు. దేవుని నామాన్ని ఎవరైతే ఎరుగుంటారో, క్రీస్తులో ఎవరైతే తమను తాము కట్టుకుంటారో, క్రీస్తు నీడలోకి ఎవరైతే వచ్చేస్తారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడట? గణపరుస్తాడట. ఒకవేళ మనుషులకి అది కనబడకపోవచ్చు, మనుషులు అది చూడలేకపోవచ్చు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము ఎన్నటన్నిటికీ ఈ భూలోకంలో ఎవ్వరూ మనకు ఇవ్వలేరు. ఎందుకంటే ఆయన నిత్య దేవుడు, శాశ్వతమైన దేవుడు, మన అభివృద్ధిని కోరుకునే దేవుడు, తన శరీరంలో మనల్ని భాగంగా చేసుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు. అటువంటి ఉన్నతమైన దేవుడు మనకు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఎప్పుడు ఇస్తారో తెలుసా? ఆయన్ని మనం ప్రేమించి ఆయన నీడలోనికి వచ్చి ఆయనలో మనల్ని మనం కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నేను చదివిన మూలవాక్యం ఏమన్నాడు? వీడా నీ ఆత్మ ఒకవేళ క్రీస్తులో వర్ధిల్లితే అలా వర్ధిల్లుచున్న ప్రకారముగా నీవు అన్ని విషయాల్లో ఏమవుతావట? వర్ధిల్లుతావు అని అంటున్నాడు. ఇందాక చేస్తున్న ప్రార్థన చేస్తూ ద్వితీయోపదేశకాండం 28వ వచనంలో అధ్యాయంలోంచి ఆ మాటల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ వీరు కలగాలని ప్రార్థన చేశారు కదా. 28వ అధ్యాయంలో ఏముంటుందో తెలుసా? ద్వితీయోపదేశకాండంలో చూడండి ఒక్కసారి మొదటి వచనంలో. నేను ముగిస్తాను, మొదటి వచనం చదువుతారా? నేను ముగిస్తాను ఈ మాటలు చదవడం తొందరగా. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము మొదటి వచనంలో ఏముంటుందో తెలుసా? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు చదవండి ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. 3వ వచనం, నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. తర్వాత నీ గంపయు వెండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. తర్వాత చివరి 8వ వచనం చదవండి అందరూ. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఎంత అద్భుతమైన మాటలు ఈ మాటలు! ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే ఇదే అధ్యాయంలో మొదటి వచనం ప్రకారంగా మనం జీవించాలి. ఏంటో తెలుసా? మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల ఈ దీవెనలన్నీ నీకు అనుగ్రహింపబడి ప్రాప్తించును అని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవుడే మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటానంటే మనం అభివృద్ధి చెందడం, మనం ఆశీర్వదింపబడటం, మనం అనేక మందికి దీవెనకరంగా కనపడటం దేవుని యొక్క కోరిక. మన తల్లిదండ్రులు మనం బాగుండాలని ఎలా కోరుకుంటారో, మన తల్లిదండ్రులు మనం ఉన్నతమైన స్థానంలో ఎలా ఉండాలని కోరుకుంటారో, పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా అదే రీతిలో ఉండాలని, మనం శాశ్వతంగా నిత్యత్వంలో చేరు వరకు ఇహపరమందు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఆశ. అందుకే నేను ముగింపులో ఒక్క మాట చెప్తున్నాను. ఈ శుభవేళ ఒకవేళ మీలో ఎవరైనా ఇంకా పూర్తిగా క్రీస్తుని అంగీకరించకపోతే, క్రీస్తు రక్తంలో కడగబడకపోతే, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఇదిగో దేవుని పనివాడిగా తెలియజేస్తున్నాను. మీరు క్రీస్తులో కట్టబడితే, క్రీస్తులో నాటబడితే, ఆయన కనుదృష్టిలోనికి మీరు వస్తే, నేను చదివిన మూలవాక్యంగా ప్రకారంగా ఇది అనిల్ బ్రదర్కి, తారా సిస్టర్కే కాదు, మన జీవితంలో కూడా మనం ఏం చూస్తాం? వర్ధిల్లుట చూస్తాం. మన జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని చూస్తాం. మన జీవితంలో కూడా దీవెనలు చూస్తాం. ఈ రోజున ఖచ్చితంగా మనం ఏం చేయాలో తెలుసా? మన మనసు మార్చుకొని మనం నూతనంగా మార్చబడాలి. ఈ నూతన షాప్లో మన మనసును నూతనంగా మనం మార్చుకుని క్రీస్తులో మనం కట్టుకోవాలి. మీకు ఒక విషయం చెప్తున్నాను. అందుకే శాస్త్రంలో అంటాడు, సంకల్ప వికల్పాత్మకో మనహ అని అంటాడు. ఏ వ్యక్తి మనసు ఎవరికి అర్థం కాదు, పరమనహ అప్రత్యక్షం అని అన్నారు. అందుకని ఎవరి మనసు ఎవరికి అర్థం కాదు. సంకల్ప వికల్పాత్మకో మనహ అని అంటే సంకల్పం చేసేదే మనసు, ఆలోచన చేసేదే మనసు. ఈ రోజున కనుక మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకొని మన మనసులో అనగా మన ఆలోచనలో మనం ఒక సంకల్పం, ఏంటో తెలుసా? సంకల్పం, నేను క్రీస్తు రక్తంలో కడగబడతాను, క్రీస్తులో నన్ను నేను నాటుకుంటాను,
క్రీస్తులో నేను స్థిరపడతాను, ఆయన కన్ను దృష్టిలో నేను ఉంటాను. మీకు సత్యం చెప్పనా, మనం ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, బాస్ ఉంటాడు కదా, బాస్ కళ్ళల్లో కొంతమంది ఉంటారు. ఎవరు బాస్ కన్ను దృష్టిలో ఉండేది? మంచిగా ఉద్యోగం చేసేవాడు, మంచిగా పని చేసేవాడు, చెప్పిన పని వెంటనే చేసేవాడు, చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవాడు. వీనికి ఒకవేళ ₹1,00,00,000 ఆదాయం వస్తుంటే 2 కోట్ల ఆదాయం తెచ్చేవాడిని బాస్ ఎలా చూస్తాడు? ఎంత ప్రేమగా చూస్తాడు? నేనేమంటానంటే, మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకొని క్రీస్తులో మనం కట్టబడితే అభివృద్ధి మనం కోరుకోవటం ఏంటంటే, మనల్ని కన్న మన కన్న తండ్రి ఆయన ప్రేమించేవాడు కనుక, మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు కనుక, మనం కోరుకున్న దానికంటే ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని, అందుకే ఆయన అంటాడు, ఆయన మనల్ని తలగా ఉంచేవాడే కానీ తోకగా ఉంచేవాడు కాదట. అందుకే మన మనసులో స్థిరంగా మనం నాటుకోవాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? ఏంటది? నేను క్రీస్తులో స్థిరపరచబడాలి. ఏసన్న గారు ఒకసారి ఒక మాట చెప్తే నేను విన్నాను. వ్యాపారులు ఈ మాట చెప్పి నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. ఆయన అంటాడు, ఒక ఆయన వ్యాపారం చేస్తున్నాడంట, బియ్యం వ్యాపారం చేస్తున్నాడంట. ఆ బియ్యం వ్యాపారం చేస్తున్నప్పుడు తనకు ఒక కుమార్తె ఉంది, షాప్లో దేవుని ఫొటోస్ అన్నీ పెట్టుకున్నాడట. ఆయన షాప్ని తరచూ చేస్తూ ఉంటే ఒకసారి ఎవరో ఆ బియ్యం కోసం వచ్చినప్పుడు, పెద్దమ్మాయి వచ్చి ఆ బియ్యం వేయమ్మా అని అన్నాడట. సరే వచ్చి వేసింది, వెళ్ళిపోయింది. తర్వాత ఈయన కూర్చుని ఉండగానే, చిన్నమ్మాయి నువ్వు కూడా రా అమ్మా, చిన్నమ్మాయి వచ్చి అది కొలిసి వేసి వెళ్ళమ్మా అని అన్నాడంట. ఈయనకి అర్థం కాక, ఏమండి మీకున్నది ఒక్క అమ్మాయే కదా, 2 అమ్మాయిలు అంటున్నారేంటి అని అడిగితే, లేదండి ఒకవేళ కవల పిల్లలు ఏమన్నా ఉన్నారా అని అడిగాడంట. ఆయన అడిగితే, నాకు ఒక్క అమ్మాయే ఉందండి అని అన్నాడంట. మరి 2 అమ్మాయిలు ఎలా పిలిచారు అని అంటే, పెద్దమ్మాయి అని అన్నప్పుడు పెద్ద సేరు తీసుకొచ్చి కొలుస్తుందట. ఎందుకని? చదువుకున్న వాళ్ళు మనీ బ్రదర్ లాంటి వస్తారు కదా, సాఫ్ట్వేర్లు కదా, వాళ్ళు తెలిసిపోతుంది కదా లెక్కలు. అందుకని వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద సేరు తీసుకొచ్చి కరెక్ట్గా కొలుస్తుందట. చిన్న అమ్మాయి అని అంటే వాడు చదువు లేనోడు, విద్య తెలియనోడు, వాటి గురించి తెలియనోడు వస్తే చిన్న సేరు తీసుకొచ్చి కొలుస్తుందట. ఇలాంటి కొలతలు మన వ్యాపారంలో ఉండడానికి వీలు లేదు. ఇది అభివృద్ధి చెందాలి, ఆశీర్వదింపబడాలనంటే, దేవుని కనుదృష్టిలో ఉండాలంటే, ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే, దేవుడు ఏ కొలతతో కొలతమన్నాడు, దేవుడు ఏ ఉద్దేశంతో వ్యాపారం చేయమన్నాడు, దేవుడు ఏ ఉద్దేశంతో బిజినెస్ని మనం నమ్మకంగా యథార్థంగా చేయమన్నారో అలా చేస్తూ మనం ముందుకు సాగిపోవాలి. అటువంటి కృప దేవాది దేవుడే సంపూర్ణంగా అనిల్ బ్రదర్కు, తారా సిస్టర్కు అనుగ్రహింప చేయాలని ఒక దేవుని పనివాడిగా మనస్ఫూర్తిగా వీరు వర్తిల్లి ఉన్నతమైన స్థానంలో ఉండాలని నిండు మనసుతో ఆయన పనివాడిగా కోరుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. తలలు ఉంచుకొని నుండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, శ్రేష్టమైన మీ పాదములకు మరొకసారి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. ప్రభువా, నీవు ఉన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు, మా అభివృద్ధిని కాంక్షించేవాడు. మేము ఉన్నతమైన స్థానంలో ఉండాలి, చెందాలని, వర్ధిల్లాలని మీరు కోరుకుంటున్నారు. ప్రభువా, నీ కోరిక, మీ ఉద్దేశము సంపూర్ణంగా అనిల్ మరియు తారా సిస్టర్ వారి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఇదిగో నా తండ్రి, ఇదిగో ఈ తారా కలెక్షన్స్ అని ఈ షాపు, ఇదిగో చిన్నదిగా ఉన్నా సరే, ఈ తారా కలెక్షన్స్ షాపు కొద్ది రోజుల్లోనే, అతి కొద్ది రోజుల్లోనే మీ యొక్క ఇక్కడ పెట్టిన అడుగు వల్ల, మీ కనుదృష్టిలో ఈ షాపు ఉన్నందువలన ఈ షాపు యొక్క సరిహద్దులు విశాలపరచబడునుగాక. ఈ షాపు అనేక మందికి దీవెనకరముగా మార్చబడునుగాక. ఎంతో మంది ఈ షాపులోనికి వచ్చిన తర్వాత వారు సత్య దేవుడుగా మిమ్మల్ని అంగీకరించుదురుగాక. వారు నీ కనుదృష్టిలోనికి వచ్చుదురుగాక. ఆ కనుదృష్టిలోనికి వచ్చిన ఆ యొక్క ఉన్నతమైన కార్యాన్ని బట్టి ఆ దీవెనలన్నీ అనిల్ మరియు తారా సిస్టర్ వారి సంపూర్ణ ఇరు కుటుంబాలు అనుభవించుదురుగాక. తండ్రి, మీరు కృప చూపించండి అయ్యా. నా తండ్రి, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఈ చిన్న వ్యాపారాన్ని మీరు బ్లెస్ చేయమని తండ్రి, మేమైతే ఇక్కడ అడుగు పెట్టాము, కానీ నిశ్చయముగా మీ అడుగు ఈ షాప్లో మీరు పెట్టండి అయ్యా. నీవు అడుగు పెట్టిన ఈ స్థలాన్ని పెకిలించగలిగిన శక్తి, కదిలించగలిగిన శక్తి ఈ భూప్రపంచంలో దేనికి లేదు ప్రభువా. కనుక నీ ఉన్న ఈ షాపు ఎలా ఉంటుందో, ఆ అభివృద్ధి ఎలా ఉంటుందో అనేక మంది ఎరిగి సత్యదేవుడుగా నిన్ను అంగీకరించి నీలో కట్టబడినట్లు, నీ కనుదృష్టిలోనికి వచ్చినట్లుగా సహాయం చేయమని తండ్రి, అనిల్ బ్రదర్ని, వారి తల్లిదండ్రులిద్దరిని, వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువా. నాయన తారా సిస్టర్ని, వారి సంపూర్ణ కుటుంబాన్ని, వారి తల్లిదండ్రులను మీరు దీవించండి. ఎందరైతే బంధువులు ఇక్కడికి వచ్చారో వారిని, వారి సంపూర్ణ కుటుంబాలను పేరు పేరు ప్రతి ఒక్కరిని దీవించండి. ఇంకా ఎవరైతే నాయన అనిల్ బ్రదర్ తరపున కానీ, సిస్టర్ తరపున కానీ ఎవరైతే ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ వారిని బ్లెస్ చేయండి. వారిని మీ కనుదృష్టిలోనికి, మీ నీడలోనికి మీరు తీసుకోండి. తండ్రి, మరొకసారి ఈ షాపును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇదిగో
వీరి జీవితంలో 121 కీర్తనలో ఉన్న దీవెనలు నెరవేర్చబడును గాక. 128 కీర్తనలో ఉన్న దీవెనలు నెరవేర్చబడును గాక. తండ్రి 37 కీర్తన 4వ చరణంలో మా హృదయ వాంఛను తీర్చుతానని వాగ్దానం చేసావు ప్రభువా. ఇదిగో అనిల్ బ్రదర్ తారాశక్తి యొక్క హృదయ వాంఛ ఏముందో నాకు తెలియదు. వారి ఇరువురి తల్లిదండ్రుల హృదయ వాంఛ ఏముందో నాకు తెలియదు. వారి ప్రతి కోరిక మీరిచ్చిన వాక్యపు వాగ్దానం ప్రకారంగా యేసు నామంలో తీర్చబడును గాక. తండ్రి రోమిలికి రాసిన పత్రిక 8:28 ప్రకారంగా నాయనా వీరి ప్రతి అవసరత మీ సమృద్ధిలో నుంచి తీర్చబడును గాక. తద్వారా మీరు మహిమ పొందమని తండ్రి మరొకసారి మాకు ఇచ్చిన ఈ మంచి ఫెలోషిప్ని బట్టి, ఈ మంచి సహవాసాన్ని బట్టి తండ్రి ఇదిగో ఈ శుభవేళ మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ నూతన షాపును బట్టి తండ్రి మిమ్మల్ని హెచ్చిస్తూ, మిమ్మల్ని మాత్రమే గనపరుస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి మహాప్రశస్తమైన ఉన్నతమైన ఘనమైన నామంలో ఈ ప్రార్థన మనలన్నీ మీ పాద సన్నిధిలో అడిగి జవాబు పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క నిత్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఆయన సహవాసము ఇదిగో ఈ తారా కలెక్షన్ షాప్ కు, అనిల్ బ్రదర్ కి వారి తల్లిదండ్రులకు, తారా సిస్టర్ కు వారి తల్లిదండ్రులకు, కూడి వచ్చిన బంధువర్గం అంతటికి, మా అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములు నిత్యత్వంలో నిన్ను మేము చేరుకునే పర్యంతము సదాకాలము తోడై మమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.